కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడలో ఓ భవనాన్ని వైకాపా కార్యాలయంగా నాని వినియోగించుకుంటున్నారు. 2 ఏళ్లుగా భవనం ఖాళీ చేయాలని యజమాని సుశీల కోరుతున్నారు. సమయం కావాలంటూ ఎమ్మెల్యే కాలయాపన చేస్తుండటంతో శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కార్యాలయానికి తాళం వేశారు. ఆగ్రహించిన శాసనసభ్యుడు నాని భవన యజమానితో పాటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. తడాఖా చూపుతానంటూ అనుచరులను పోగేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందని అనుమానించిన పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని కైకలూరు స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన్ను వైకాపా నేతలు పార్థసారథి, వంగవీటి రాధ పరామర్శించారు. తీసుకురా మాకు అమ్మేసినట్టు మొత్తం ఎగ్రిమెంట్ ఉంది మా దగ్గర కూడా. ఎవడైనా తీసుకురావాలి, ఎవరిని అడిగి మీకేం సంబంధం? మీకేం సంబంధం చెప్పండి. మీకేం సంబంధం చెప్పండి. నాకు కాళ్ళలో దగ్గరుండి పెయింట్ ఎంత మీకేం సంబంధం? ఎవరితో నాకు తెలుసు. చంద్రబాబు దగ్గరికి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఏమో మాకు తెలుసు ఈ కథలో. మీరు పోలీసు ఉద్యోగం చేయండి. ఆ దగ్గర అగ్రిమెంట్లు ఉన్నాయి. మీకేం సంబంధం? నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు నువ్వు నాకు చెప్పు. నీ ఇష్టం వచ్చింది మాట్లాడలేదు. కొట్టు చేసుకో. నీకేం సంబంధం చెప్పు. నువ్వు రోజు మేము ఉండేది ఎవరు ఇంటూ అన్నారు? ఎవరు ఫోన్ చేయండి. ఏంటంటే ఆలోచించేది ఏంటి? ఊరు అనుకున్నారా అనుకుంటున్నారా? మీ ఇష్టమైన కనీసం ఇంటిమేషన్ కూడా ఎవరా? కనీసం ఇంటిమేషన్ కూడా ఎవరా? మీరు వచ్చి దగ్గర నాయకులు రంగులు ఎంతారా? మీకేం సంబంధం అండి? కోర్టులో ఉన్న మేటలు కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా? కోర్టులో ఉన్నాయి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోతారా? మా కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి అవసరం లేదా? నా ఆఫీస్కి వచ్చి మీరు దగ్గర ఉండి రంగులు ఎత్తారా? రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చేపిస్తారా? 12 మొన్న రేపు డిసెంబర్కి వస్తే 12 ఏళ్ళు దాటిస్తున్నారు. పోయిన నెల ఇచ్చారు, ఈ నెల ఇంకా అవ్వలేదుగా. అద్దె పేసి అని నేను చెప్పను, ఎప్పుడు లేదు. అబ్బు ఎంత వాళ్ళు ఇచ్చేది? నేను ఉండటానికే కింద ఉంటాను, పైన ఉండలేక ఎక్కి దిగలేకపోతున్నా. మెయిన్ బాధ అది. మెయిన్ ఎక్కలేక దిగలేక ఎగలేక ఆ ఏడుపు నేను ఏడుపుతున్నా, అంతేగాని ఏదేం లేదు. చేత్తమ్మా అంటాడు, ఆయనదేం లేదు. ఆ పక్కన వాళ్ళే అది ఇల్లు చెప్పి చేస్తున్నారు అంతే. 50 సంవత్సరాల వయసు వచ్చింది ఆవిడ. ఇప్పుడు పైన ఉంటున్నారు, కిందకొచ్చి ఉండాలని ఆవిడ అభిప్రాయం. అందుకని ఆవిడ కాళ్ళు ఎక్కి దిగలేకపోతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఖాళీ చేయమని ఆయన ఇంటికి వెళ్ళి బతిమాలుతున్నారు. ఆయన ఎప్పుడు చూసినా ఏమి చూస్తా 2 సంవత్సరాలు ఎందుకు? మా ఓపిక లేక, మాకు ఓపిక లేక రాత్రి కంప్లైంట్